క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 5వ భాగమైనటువంటి హే, ఇంగ్లీష్లో హెచ్ఈ లేదా హెచ్ఈహెచ్ అని రాస్తారు. దేవుని యొక్క ఊపిరి లేదా దైవిక ప్రత్యక్షత అని అర్థం ఇచ్చేటువంటి హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 5వ పదమైనటువంటి హే అనే పదాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 6వ వాక్యం, అలాగే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. హెబ్రీ గ్రంథకర్త కూడా ఇలాగ అంటున్నాడు, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఇవన్నీ కేవలం యెహోవా ఆజ్ఞేయగా అవి పుట్టాయి. ఆయన వాక్కును బట్టి అవి కలుగజేయబడ్డాయి. ఆదికాండము 2:7 మనం చూస్తున్నాం. నేలమట్టితో తాను చేసినటువంటి నరుడు దేవుని యొక్క జీవవాయువును వానిలోకి ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. నిజముగా ఈ 5వ పదమైనటువంటి హే అనే పదం అటు సృష్టి యావత్తు ఇటు మానవుడు ఎలాగున దేవుని ఊపిరి నుండి కలుగజేయబడ్డాడో మనకు వివరిస్తోంది. అయితే ఈ 8 వచనాల్లో మొదటి భాగంగా 33-34 వచనాలు మనం చూస్తే, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందెను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందను. గివ్ మీ అండర్స్టాండింగ్ అంటున్నాడు. బుద్ధి జ్ఞానములు ఆయన యందు గుప్తములై ఉన్నాయి అంటూ మాట్లాడుతుంటాం, కానీ ఏ మేరకు దేవుని ఎదురు నుంచి ఈ బుద్ధి జ్ఞానం మనం సంపాదించాము అన్నది ప్రశ్న. కొందరి బోధలు వింటూ ఉంటే వారి ప్రారంభ బుద్ధినాలకు ఇప్పటికీ ఏమాత్రం మార్పు కనపడదు. ఇక్కడ ఒకరి బోధనా విధానాన్ని తప్పు చేస్తూనో విమర్శిస్తూనో చెప్పడం లేదు, కానీ వారి బోధనా విధానంలో ఎందుకు వారు వృద్ధి పొందలేదు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవైతే నన్ను అడుగుము, నేను వారికి జ్ఞానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడని ఇతరులకు ప్రచురం చేస్తారు, కానీ యాకోబు 1:5 చెప్పబడినట్టుగా. కానీ వారు దేవుని యొద్ద కూర్చొని ఈ జ్ఞానార్జన సంపాదించారు. సామెతల గ్రంథం బహు స్పష్టంగా 2వ అధ్యాయంలో 6వ వచనం అంటుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. వాక్యపు ప్రత్యక్షత లేని బోధలు ఇట్లే మనం గుర్తుపట్టవచ్చు. కొందరి జీవితాల్లో ఇటువంటి అనుభవాలు లేవు. కారణం దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవటమే. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేతును అని. తన పనిలో నిపుణత గలవాన్ని చూసితివా, వాడు రాజుల ఎదుగు తీసుకురాబడతాడు అన్న మాట మీకు జ్ఞాపకం ఉంది కదూ. ఆదికాండం 41వ అధ్యాయంలో చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని ఎందుకని ఫరో ఎదుట నిలబెట్టారు? ఎందుకు రాజులు అతన్ని పిలిపించారు? ఫరో యోసేపుతో అంటాడు, నువ్వు కలలకు మంచి భావం చెప్పగలుగుతావని నేను విన్నాను అంటే, యోసేపు ఇస్తున్న జవాబు వినండి, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అలాగే దానియేలు రాజైన నెబుకద్నెజరు ఎదుటికి ఎందుకు తీసుకురాబడ్డాడు? దానియేలు అంటాడు 30వ వచనంలో రాజుతో, ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావం తెలియజేయు నిమిత్తము తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తమును అది బయలుపరచబడేను. దేవుని ఎదుట దానియేలు తను తగ్గించుకుంటున్నాడు. అటు జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ దానియేలుకు దేవుడే ఇచ్చాడు. వాక్యము ప్రత్యక్షతగా మారినప్పుడు అందులోని సత్యాన్ని మరింతగా మనం గ్రహించగలుగుతాం. ఎదుటి వారికి దాన్ని మనం వివరించగలుగుతాం. అది ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయగలదు. వింటున్నవారు అటు మాటల చేత పట్టుబడతారు. అయితే ఈ వచనాల్లో మరో మాట చూడండి, 36వ వాక్యం 37వ వాక్యం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పుము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నాను కదా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ చెప్పాడు ఈ బోధ. దేహం అంతట్లో ప్రాముఖ్యమైనది కన్ను గనక, కన్ను దేహమునకు దీపం వంటిది గనక అది చీకటైతే దేహం అంతా చీకటి అవుతుంది అని. తరచూ మన మార్గములను మనమే పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక సత్యాన్ని భక్తుడు బోధిస్తున్నాడు. మొదట మన కన్ను తిప్పబడితేనే మన హృదయం కూడా తిప్పబడుతుంది. చెడ్డవాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయమంటున్నాడు. లోభము తట్టు కాకుండా దేవుని వాక్యము తట్టు తన హృదయాన్ని తిప్పమని కోరుతున్నాడు. కొన్ని మాటలకు పెద్దగా విశ్లేషణ అవసరం లేదు.
ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో తూచా తప్పకుండా దాన్ని పాటించడమే. ప్రవక్త అయినటువంటి యెషయా 33వ అధ్యాయంలో ఈ మాటని చూపిస్తున్నాడు. 15వ వాక్యంలో, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అయిన మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. ఈ మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చెడుతనం చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. కేవలం చెడును చూడకుండా నేత్రాలు తిప్పుకున్నంత మాత్రాన ఉన్నత స్థలానికి వెళ్తామా అన్నటువంటి వాదనకి అక్కర్లేదు. ఒకవేళ కావాలనుకుంటే బైబిల్లో ఎంతో వివరణ ఉంది. కొందరు ఓల్డ్ డేస్ గోల్డ్ డేస్ అంటుంటారు కదా. సాధారణంగా ఆ మాటతో నేను ఏకీభవించను, కానీ ఇదిగో ఈ కోణంలో మాత్రం అది నిజమే. మనము బాల్య దశలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు, మన ముందున్న పెద్దలు పాపం చేసేదానికి అవకాశం కూడా చాలా తక్కువగా వచ్చేది. ఈ రోజున టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కనుక ప్రతి వ్యక్తి చేతిలోకి ప్రపంచమంతా వచ్చేసింది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు జీవితం అంతా రీల్సే, షార్ట్సే. మొబైల్ లేనిది వాడి జీవితంలో ప్రొద్దుపోవడం లేదు. చూస్తున్నంతసేపు ఓ 10% మంచి మేలు కనబడుతుందా? దైవిక జ్ఞానం పొందినవాడైతే పౌలు ఎఫెసీ సంఘంతో చెప్పినట్టుగా అజ్ఞాని వలె కాక జ్ఞాని వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. పాట ముగింపుగా మీకు మరో మాట చెబుతాను. 38, 39 వచనాల్లో 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి అవమానం వలన కలుగుతున్నటువంటి భయం అయితే, రెండవది దేవుని వాక్యము మనుషులలో పుట్టిస్తున్నటువంటి భయం. వాక్యపు భయమే మనలో కలిగితే ఇక ఏ భయము కలగదు అన్నది వాస్తవం. వాక్యపు ప్రత్యక్షతలు మీకు మెండుగా కలుగును గాక. శాశ్వతమైన ప్రేమతో ప్రభువును ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.